హాయ్ ఎవ్రీవాన్, దిస్ ఇస్ సీమా. వెల్కమ్ బ్యాక్ టు సీమా వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ ఏంటి అంటే టేస్టీ రెసిపీ, ఫుడ్డీ అడ్వెంచర్ అండ్ సింపుల్ హోమ్ స్టైల్ కుకింగ్ అండి. అదే అండి మన తెలుగింట వంటకం ఏంటి అంటే అందరికీ నచ్చే, అందరికీ మెచ్చే సాంబార్. హోటల్ స్టైల్ సాంబార్ సింపుల్గా ఎలా చేసుకోవాలో మా మమ్మీ చేసే స్టైల్లో చూస్తే సింపుల్గా బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు. అలా చేస్తారు మా మమ్మీ అయితే. చాలా టేస్టీగా ఉంటుంది. ఏం లేదండి, ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి. దాని తర్వాత ఆనియన్స్ అండ్ రెడ్ చిల్లీ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని కట్ చేసుకున్న మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ అండ్ అందులోనే ఆనియన్స్ కూడా రౌండ్ షేప్లో కట్ చేసుకొని మీకు ఏమేమి వెజిటేబుల్స్ నచ్చుతాయో, ఇష్టంగా తింటారో ఆ వెజిటేబుల్స్ వేసుకోవాలి. అందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకొని మంచిగా ఎటువంటి స్పైసెస్ వేయకుండా మంచిగా ఒక 5 minutes అనేది ఇలాగే ఉంచేసేయాలి. దాని తర్వాత టమోటా అనేది ఒక 3 to 2 వేసుకోవాలి. టమోటాలు వేసుకున్న తర్వాత స్పైసీకి తగ్గట్టు కారం, పసుపు, ఇంగువ కూడా వేసుకొని ఒక 2-3 minutes తర్వాత ఒక 1 to 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా మంచిగా కూరగాయలు అనేవి మెత్తగా కాకుండా 80% అనేది కుక్ అవ్వాలండి. దాని తర్వాత మంచిగా ఇలా కలుపుకోవాలి. ఎక్కువగా 100% అనేది కుక్ అవ్వకూడదు, ఎందుకంటే పప్పు వేసిన తర్వాత మళ్ళీ కూడా కుక్ అవుతుంది కాబట్టి ఒక 75% ఆర్ ఎల్స్ 80% అనేది కుక్ అయితే చాలు. ఈ పప్పు అనేది ఇలా మెత్తగా ఉడకపెట్టుకోవాలి. ఫస్ట్ ఇందులో ఏమీ వేయకుండా పప్పు బాగా కడిగి ఉడకపెట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా ఇలా స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని మంచిగా పేస్ట్లా చేసుకొని ఆ గుజ్జు అనేది ఇందులో కూరగాయల్లో వేసేసేయాలి. చూసారు కదా, 80% అనేది వెజిటేబుల్స్ అనేవి ఉడికిపోయాయి. సో ఇప్పుడు ఈ పప్పు అనేది అందులో వేసుకోవాలి. పప్పు వేసిన తర్వాత టేస్ట్ చూసుకోవాలి. సరిపడా ఉప్పు సరిపోయిందా లేదా అనేసి చెక్ చేసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా 10 minutesలో సాంబార్ అయితే రెడీ. ఈ సాంబార్ అనేది ఇడ్లీలో గాను, దోశకి గాను, పొంగల్లో గాను అండ్ పూరీలో గాను చాలా బాగుంటుంది. ఫైనల్గా సాంబార్ పొడి అనేది చేసుకోవచ్చు, కానీ మా మమ్మీ వాళ్ళు ఆచి సాంబార్ పొడి యూస్ చేస్తారు. చాలా బాగుంటుంది. స్వస్తిక్, ఆచి చాలా బాగుంటుంది. ఎవరైనా యూస్ చేయకపోతే యూస్ చేయండి. లాస్ట్లో ఒక 1 minute ముందు సాంబార్ అనేది అయిపోతుంది, స్టవ్ అనేది ఆఫ్ చేస్తాం అనగా సాంబార్ పౌడర్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఆ టేస్టే అనేది వేరే లెవెల్గా ఉంటుంది. ఫైనల్గా గార్నిష్ కోసం కొత్తిమీర అనేది వేసుకున్నాము. ఇంకా అంతే అండి, వేడి వేడిగా సాంబార్ అయితే రెడీ. సింపుల్ అండ్ టేస్టీగా 10 minutesలో సాంబార్ అయితే ఎవరు చేస్తారో కామెంట్ అయితే చేసేయండి మా మమ్మీ లెక్క. మాకు సాంబార్లో అన్ని వెజిటేబుల్స్ ఉన్న సైడ్ డిష్ కావాలండి. సో మటన్ లివర్ అయితే ఫ్రై చేసుకున్నాము. ఆ సాంబార్లోకి ఈ మటన్ లివర్ అనేది చాలా బాగుంది అయితే. ఇంకా ఫైనల్గా సాంబార్ అయితే రెడీ. ఇలా రివ్యూ అయితే చాలా బాగుంటుంది. మా డాడీకి అయితే సాంబార్ అంటే చాలా ఇష్టము అండ్ నాకు కూడా చాలా ఇష్టము మా మమ్మీ చేసే సాంబారు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీరింట్లో వాళ్ళకి చాలా తప్పకుండా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి కామెంట్లో చెప్పండి టేస్ట్ ఎలా వచ్చిందో. అంతే అండి, వేడి వేడి అన్నంలో ఎక్కువగా వెజిటేబుల్స్ వేసుకొని ఎక్కువగా సాంబార్ వేసుకొని తింటే అబ్బా, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది అసలు. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకి ఉండాలి అంటే మీ సపోర్ట్ అనేది నాకు కావాలి గైస్. సో నాకు అందరి సపోర్ట్, అందరి బ్లెస్సింగ్స్ కావాలి. సో ప్లీజ్ బ్లెస్ అండ్ సపోర్ట్ మీ గైస్. అండ్ ఎలాంటి వీడియోస్ కావాలి కామెంట్ అయితే చేయండి. కుకింగా లేదంటే లైఫ్ స్టైల్
వీడియోస్ కావాలా? ప్లీజ్ కామెంట్ గైస్. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.